హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. సో నా ప్రీవియస్ వీడియోస్ కింద చాలా కమెంట్స్ వచ్చాయి. జిఎస్ సోర్సెస్ అండ్ కంప్యూటర్ రిలేటెడ్ సోర్సెస్ గురించి చాలామంది అడిగారు. సో ఈ వీడియోలో ఆ రెండు టాపిక్స్ నుంచి ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. సో ఇక్కడ మోస్ట్లీ నేను ఒక 2 సినారియోస్ తీసుకుంటాను. సో ఇప్పుడు ఫస్ట్ జీకే గురించి మాట్లాడితే మీ టార్గెట్ ఏంటి, దీన్ని బట్టి మనం సోర్సెస్ గురించి మాట్లాడదాం. ఇఫ్ మీ టార్గెట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి కట్ ఆఫ్ క్లియర్ చేయడమే అనుకుందాం. సో కట్ ఆఫ్ అంటే మనం చూస్తే హార్డ్లీ 1 or 2 మార్క్స్ మాత్రమే జిఎస్ కట్ ఆఫ్ ఉంటుంది. సో అలాంటి కేస్ తీసుకొని మీకు మిగతా సబ్జెక్ట్స్ చాలా స్కోరింగ్ వస్తుంది, నాకు జస్ట్ జీకేలో కట్ ఆఫ్ క్లియర్ అయితే చాలు అనుకున్న వాళ్ళు మీరు ఏదన్నా 1 or 2 months రిలేటెడ్ జీకే కంపైలేషన్ చదివినా సరిపోతుంది. 1 or 2 బిట్స్ ఖచ్చితంగా మీకు తగులుతాయి. కొంచెం మనకి అవేర్నెస్ ఉన్న జనరల్ టాపిక్స్ మీద అక్కడి నుంచి కామన్ బిట్స్ కూడా చాలా వస్తాయి. ఇది 1 సినారియో. సెకండ్ సినారియో, మీ గోల్ 10 or 10+ మార్క్స్ అచీవ్ చేయాలి జిఎస్లో, అప్పుడే మాకు హెల్ప్ అవుతుంది క్లియర్ చేయడానికి ఎగ్జామ్ అన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, నెంబర్ 1 మీరు బాగా వీడియోస్ నుంచి నేర్చుకోగలరు. సో మోస్ట్లీ జిఎస్ వీడియోస్ హిందీలో ఉంటాయి, నాకు హిందీ అర్థమవుతుంది అన్నప్పుడు మీరు వీక్లీ ఆర్ మంత్లీ కంపైలేషన్స్ ఎవ్రీ మంత్ వస్తుంది, అవి ప్రిపేర్ అవ్వండి. కానీ నాకు హిందీలో ప్రాబ్లం ఉంది, నాకు హిందీ అర్థం అవ్వదు, నాకు ఆల్టర్నేట్ సోర్స్ కావాలి అనుకున్నప్పుడు మీకు పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటుంది. మీరు జస్ట్ సింపుల్ గూగుల్లోకి వెళ్ళి ఈ లాస్ట్ మంత్ మార్చ్ అనుకుందాం, మార్చ్ మంత్ జీకే పీడిఎఫ్ ఫర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అని కొడితే చాలా వెబ్సైట్స్ వస్తాయి. వాటిలోంచి ఏదో ఒక వెబ్సైట్లోంచి ఒక పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ ఎలా ఉంటుంది అంటే, మీకు దాంట్లో మీరు జనరల్గా ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ తీసుకున్నారనుకోండి, స్కూల్ టైం ఎన్సీఆర్టీ బుక్ అనుకోండి, దాంట్లో ఎలా వస్తుంది, పాయింట్ బై పాయింట్ డేటా వస్తుంది అనమాట. అలా మొత్తం డేటా దాంట్లో ఇంక్లూడ్ అయిపోతుంది. వాళ్ళు సెక్షన్స్గా కూడా డివైడ్ చేస్తే సెక్షన్ వైజ్ ఉంటుంది. లైక్ స్పోర్ట్స్ గురించి, ఆర్బిటరీస్ గురించి, ఇంకా పొలిటికల్ గురించి, బ్యాంకింగ్ అవేర్నెస్ గురించి, ఇలా ఏమైనా డివైడ్ చేస్తుంటే అలా డివైజన్లో మీకు మొత్తం ఇంగ్లీష్లో డేటా ఉంటుంది. మీరు అది చదువుకోవచ్చు. చదువుకున్న తర్వాత మీరు వెళ్ళి జీకే మాక్ టెస్ట్లో అటెంప్ట్ చేస్తే యూ కెన్ గెట్ ఈజీలీ 10 మార్క్స్. సో ఈ రెండిట్లో మీరు ఆప్ట్ చేసుకోండి. మీరు క్లాస్ వింటారు అంటే, మీకు హిందీ అర్థమవుతుందంటే గో ఫర్ దట్. మాకు హిందీ అస్సలకే అర్థం కాదు, మాకు అసలు అది ఇది అవ్వదు అనుకున్నప్పుడు మీరు పీడిఎఫ్ పట్టుకోండి, పీడిఎఫ్ని చదవండి, టార్గెట్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పీడిఎఫ్ లాస్ట్ మంత్ మార్చ్ పీడిఎఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 15-20 పేజెస్ ఉందనుకోండి, మీరు ఎట్ ఏ టైం 15-20 చదవలేరు, చాలా డేటా ఉంటుంది, చిన్న చిన్న పాయింట్స్గా రాస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఈరోజు ఐ షుడ్ కంప్లీట్ 3 pages 4 pages అలా టార్గెట్ పెట్టుకొని చదవండి. అలాగా మీరు ఆ 1 monthని కంప్లీట్ చేయడానికి ఒక టైం పెట్టుకోండి. సో ఆ టైం తర్వాత ఒక మాక్ టెస్ట్ రాయండి. సో ఇలా ఎన్ని మంత్స్ చదవాలి అంటే 3 or 4 months చదువుకుంటే మీకు 10 మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు. అదే ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో, వీడియోస్లో ఏం చేస్తారంటే షార్ట్ కంపైలేషన్ చేస్తారు, కాబట్టి మీరు ఒక 4 to 5 months చూడాల్సి వస్తుంది. పీడిఎఫ్ చదివితే దాంట్లో అంతా డేటా ఉంటుంది కాబట్టి ఒక 4 months దాకా చదివినా మీకు చాలా మంచి స్కోరింగ్ వస్తుంది. ఏదైతే వీడియోస్లో వాళ్ళు తక్కువ డేటా కంపైలేషన్లా చెప్తారు కాబట్టి మంత్లీ వాటిల్లో మీరు ఒక 5 to 6 months టార్గెట్ పెట్టుకోండి. ఇది జిఎస్ యొక్క ప్యాటర్న్. కంప్యూటర్ గురించి మాట్లాడితే కంప్యూటర్కి కూడా సేమ్. మీకు ఆన్లైన్లో క్లాసెస్ చెప్పేవాళ్ళు ఉన్నారు, కాకపోతే హిందీలో ఎక్కువ దొరుకుతాయి. హిందీ ప్రాబ్లం అనుకున్న వాళ్ళు సేమ్ థింగ్ చేయండి. మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి కంప్యూటర్ అవేర్నెస్ పీడిఎఫ్ ఫర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అని కొడితే మీకు నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి, కోచింగ్ ఫీల్డ్లో ఉన్నవి. ఆ వెబ్సైట్స్లో మీకు పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది. సేమ్ ప్యాటర్న్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. అది 15 pages 20 pages ఉంటాయి. టార్గెట్ పెట్టుకోండి, 1 week నేను కంప్యూటర్ కంప్లీట్ చేస్తానని చెప్పి. అది ఒక్కసారి చదివితే మీకు రిటెన్షన్ ఎక్కువ ఉందనుకోండి, మీకు సరిపోతుంది. లేదు నాకు రివిజన్ కావాలనుకున్న వాళ్ళు ఒక 2 times 3 times చదివితే మీకు సరిపోతుంది. ఇంక కంప్యూటర్ పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ గురించి మార్క్స్ పెడుతూ ఉంటే కంప్యూటర్ బిట్స్ మీకు అవి రిపీట్ అవుతూ ఉంటాయి. మీకు ఆ ఎగ్జాంపుల్స్ కానీ ఆ క్వశ్చన్ ఫార్మాట్ కానీ అర్థమైపోతుంది. మీరు ఈజీగా గెట్ ఆన్ అయిపోతారు కంప్యూటర్లో. సో ఎయిదర్ గో ఫర్ వీడియోస్, ఇఫ్ నాట్ దాట్ డౌన్లోడ్ పీడిఎఫ్స్ ఫ్రమ్ గూగుల్ అండ్ రీడ్ దెమ్. సో ఈ 2 బెస్ట్ సోర్సెస్. నేను ఫాలో అయింది కూడా అదే. కంప్యూటర్ నేను పీడిఎఫ్ ద్వారా చదివాను, నాకు హిందీ అర్థమవుతుంది కాబట్టి జిఎస్ రిలేటెడ్గా నేను ఆన్లైన్లో యూట్యూబ్ క్లాసెస్ ఏదైతే కంపైలేషన్స్ మంత్లీ కంపైలేషన్స్ చెప్తారో అవి వినేవాడిని. మీరు వీడియోస్ కానీ వెళ్తానంటే ఓన్లీ ఒక్క టీచర్నే ఫాలో అవ్వండి, మల్టిపుల్ టీచర్స్ వద్దు. ఒక్క టీచరే ఫాలో అవ్వండి, వాళ్ళు చెప్పేవే చూడండి.
మీరు అవన్నీ చూస్తే ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఒకరినే పట్టుకోండి, మీ టార్గెట్ 10 కాబట్టి 10+ కాబట్టి ఈజీగా అచీవ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంతవరకే. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మీకు ఎస్పిరెంట్స్ మీకు చాలామంది తెలిసి ఉంటారు కాబట్టి వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి, ఎందుకంటే చాలామందికి జిఎస్ అండ్ కంప్యూటర్లోనే డౌట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఫీల్ అవుతున్నాను. విల్ మీట్ అన్ అనదర్ వీడియో. Until then, please like, share and subscribe to my channel Banking Tutor Telugu. All the best.